So hi guys, welcome back to Hot Wheels Telugu Garage. నా పేరు విక్రాంత్ వేద్. ఈ రోజు మన గ్యారేజ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హాట్ వీల్స్ ఒక లెజెండరీ కార్ తీసుకొచ్చినాను. అదేంటంటే ఈ 1982 టొయోటా సిలికా సూప్రా అన్నమాట. సో బేసిక్ గా మనకి సూప్రా అంటేనే మనకి జిఆర్ సూప్రా గుర్తొస్తుంది, ఎంకే వర్షన్, MK4 వర్షన్. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వల్ల. కానీ ఆ లెజెండరీ లైనప్ కి ఆరిజిన్ మాత్రం ఈ 1982 టొయోటా సిలికా సూప్రాతో స్టార్ట్ అయింది. సో ఈ కార్ హిస్టరీ ఏంటి అండ్ హాట్ వీల్స్ దీనికి ఎందుకు ఇంత క్రేజ్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, బేసిక్ గా కార్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం 1982లో టొయోటా దీన్ని బిల్డ్ చేసింది అనమాట JDM మార్కెట్ లో. సో JDM మార్కెట్ అంటే మనకి జపనీస్ డొమెస్టిక్ మార్కెట్ అంటారు. సో ఈ జపనీస్ డొమెస్టిక్ మార్కెట్ లో కొన్ని మెయిన్ కార్స్ వచ్చేసి మనకి ఈ టొయోటా సూప్రా ఒకటి, నిసాన్ స్కైలైన్, మాజ్డా అండ్ మిట్సుబిషి, ఇలా చాలా ఉన్నాయి. ఈ జపనీస్ స్ట్రీట్ స్టైల్ కల్చర్ లో బాగా బ్లెండ్ అయ్యే కార్స్ అనమాట ఇవి. కొత్త బండి జపాన్ కంపెనీ మార్కెట్ లో మనకి ఎందుకు అంత ఫేమస్ అంటే ఈ మోడిఫికేషన్స్ కానీ, ట్యూనింగ్ కానీ, ఇవన్నీ రేర్ వీల్ డ్రైవ్స్ తో వస్తాయి. బేసిక్ గా ఈ డ్రిఫ్టింగ్ కానీ అండ్ పర్ఫార్మెన్స్, లుక్స్ అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ కూడా అన్ని బ్లెండ్ చేసి ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తారు ఈ కార్స్ అనేది. సో 1982లో టొయోటా దీన్ని బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లగ్జరీ సెగ్మెంట్ లో మనకి US లో వచ్చేసి పోర్షేస్ అండ్ ఫెరారీస్ అప్పటికే బాగా ట్రెండింగ్ ఉండే. సో ఈ లగ్జరీని, అఫోర్డబిలిటీని బ్లెండ్ చేసి కార్స్ తీసుకురావాలని సో 1982లో ఈ టొయోటా సిలికా సూప్రాని తీసుకొచ్చారనమాట. ఇది 1980 సిలికా సూప్రా అని ఉండేది. సో దాని నెక్స్ట్ వర్షన్ అనమాట ఇది. సో ఎందుకు తీసుకొచ్చారంటే దీనిలో మెయిన్గా లగ్జరీని బ్లెండ్ చేసి తీసుకొచ్చారు. సో US మార్కెట్లో ఇది 2 వర్షన్స్ అవైలబుల్ ఉంటుండే, L వర్షన్ అండ్ P వర్షన్. L అంటే లగ్జరీ వర్షన్, సో P అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. లగ్జరీ మోడల్లో మనకి తెలిసినట్టే మంచి లగ్జరీ ఇంటీరియర్స్ అండ్ ఆల్సో డిజిటల్ ఓడోమీటర్ ఉంటుండే అండ్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుండే. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లో మనకు వచ్చేసి 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. క్రేజీగా ఉంటుంది. ఇట్లాంటి కార్స్ మెయిన్ గా మాన్యువల్ డ్రైవ్ చేస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది అసలు. సో ఈ కార్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి పాపప్ హెడ్ లైట్స్ తో వస్తుండే అండ్ ఆల్సో మనకి రేర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది అండ్ డక్టైల్ స్పాయిలర్స్ కానీ, ఫ్రంట్ హుడ్ లో వెంట్స్ కానీ బాగా మంచి స్టైలిష్ లుక్స్ తో దీన్ని తీసుకొని వచ్చారు మార్కెట్ లోకి. సో మెయిన్ గా మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూస్తే 2.8 లీటర్ ఇన్లైన్ 6 ఇంజన్ వస్తుండే అండ్ 145 హార్స్ పవర్ తోటి అరౌండ్ 210 న్యూటన్ మీటర్స్ టార్క్ తోటి. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 180 km/h ఉంటుండే అండ్ ఇది 0 to 100 మనకి 9 to 10 seconds లో రీచ్ అయిపోతుండే అనమాట. సో బేసిక్గా మనకి ఇంజన్ స్పెసిఫికేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది పర్ఫెక్ట్ స్పోర్ట్స్ కార్ కాదు. బట్ అదేంటంటే మనకి ఈ స్పోర్ట్స్ లుక్స్ తో పాటు పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ డ్రైవ్స్ కోసం అఫోర్డబిలిటీ రేంజ్ లో తీసుకొచ్చిన కార్స్ ఇది. సో బేసిక్గా GT కార్స్ అంటారు దీన్ని. సో GT అంటే గ్రాండ్ టూరింగ్ కార్స్, అంటే మనకి పర్ఫార్మెన్స్ తో పాటు లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా లగ్జరీతో బ్లెండ్ అయిన కార్స్ అనమాట. GT అంటే గ్రాండ్ టూరింగ్ కానీ, గ్రాండ్ టూరిస్మో కానీ అంటారు అనమాట. అండ్ సో ఇది 1983లో ఇది కొన్ని అవార్డ్స్ గెలుచుకుంది. అదేంటంటే మన గోల్డెన్ స్టీరింగ్ అవార్డు జర్మనీలో గెలుచుకుంది. ఇది ఫస్ట్ టొయోటా కార్ అనమాట ఈ అవార్డు విన్ కావడంలో. అండ్ దీని ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనము అప్పుడు మనకి అరౌండ్ $14,000 ఆ ప్రైస్ రేంజ్ లో రిలీజ్ అయింది. సో 14,000 USD అంటే అప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో వచ్చేసి 1.5 lakh అరౌండ్ ఉంటుండే. కానీ ఇప్పుడు అదే మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే మాత్రం అరౌండ్ 50 to 80 lakhs. మనకి తెలిసిందే కదా, ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్లు ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ 1 crore ఉంటుండే. కానీ నేను బెట్ చేస్తా ఇప్పుడు 1 crore లో ఇది ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొని వస్తే మాత్రం దీని క్రేజ్ అనేది మామూలుగా ఉండదు. మోస్ట్ డిమాండ్ ఉంటుంది అనమాట ఈ కార్స్. సో ఇది కార్ గురించి మోస్ట్లీ కవర్ చేసిన కార్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఈ కార్డ్ గురించి మాట్లాడదాము. సో ఈ కార్డ్ మీరు చూసుకుంటే మనకి ఇది మెయిన్ లైన్ కార్డ్ అనమాట, అంటే ప్రీమియం కార్డ్ కాదు, మెయిన్ లైన్. సో ప్లాస్టిక్ బిల్డెడ్ కార్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ లైన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ప్రీమియం ఫినిష్ ఇచ్చాడు ఈ కార్కి. సో ఈ కార్డ్ మీద చూసుకుంటే మనకి హాట్ వీల్స్ అని అండ్ నెంబర్ వచ్చేసి 190/250 అని ఉంది. సో 190 మోడల్ అనమాట ఇది, అవుట్ ఆఫ్ 250. అండ్ ఇది 8/10.
దెన్ అండ్ నౌ. సో బేసిక్గా ఈ దెన్ అండ్ నౌ సిరీస్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అన్నట్టు అనమాట. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ సీట్ ఇచ్చేస్తారా? అంటే ఇది నా దగ్గర ఉండేది దెన్ వర్షన్ అంటే 1982 సూప్రా, అండ్ నౌ వర్షన్ కూడా ఉంటుంది. అదేంటంటే జిఆర్ సూప్రా ఉంటుంది లేటెస్ట్ వర్షన్. సో ఇది ట్విన్ ప్యాక్ లాగా రిలీజ్ చేస్తారనమాట. అంటే దెన్ వర్షన్ ఒక కార్ ఉంటుంది, నౌ వర్షన్ ఒక కార్ ఉంటుంది అనమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికి దెన్ వర్షన్ ఉంది. మన దగ్గర నౌ వర్షన్ దొరికినప్పుడు రెండు కంపేర్ చేసి మనం ఒక వీడియో చేద్దాము. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు, వచ్చినప్పుడు సో ఇది కార్ డీటెయిల్స్. అండ్ కింద చూసుకుంటే మనకి 82 టొయోటా సూప్రా అని ఉంది, మెటల్ కంపెనీ. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 179 పడుతుంది. ఎంఆర్పికి దొరికితే బాగుంటుంది, బట్ చాలా క్రేజ్ అనమాట, అంత ఈజీగా దొరకదు ఇది. సో ఇది కార్డ్ గురించి. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హాట్ వీల్స్ గురించి మాట్లాడదాం. సో దీన్ని డిజైన్ చేసింది లిండ్సే లీ అని ఒక ఫీమేల్ డిజైనర్ అనమాట. హాట్ వీల్స్ లో వర్క్ చేసింది తను. సో ఫీమేల్ డిజైనర్ అన్న సో ఫీమేల్ డిజైనర్ అయినా కూడా అసలు ఎంత బాగా డిజైన్ చేసిందంటే ఈ కార్ ని చూస్తే మనం ఈ ఐకానిక్ వింక్ అన్నమాట ఇది. సో వింక్ అంటే మనకి బేసిక్గా ఈ కన్ను కొట్టినట్టు ఈ హెడ్ లైట్ అనేది ఇలా పైకి ఉంది. సో ఇది మనకి జపాన్ స్ట్రీట్ స్టైల్లో మాడిఫైడ్ అనమాట ఇది. సో బేసిక్గా మనకి పాపప్ అనేవి రెండు ఒకటేసారి ఓపెన్ అవుతాయి, ఆ రెండు ఒకటేసారి క్లోజ్ అవుతాయి, జస్ట్ కార్ ఏదో మనతో ఇంటరాక్ట్ అయినట్టు. బట్ ఇది ఒక స్పెసిఫిక్ ఒకరు మాడిఫై చేయించుకున్నారు ఇలాగా, ఈ వింకింగ్ కన్ను కొట్టినట్టు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ అనేది చేశారనమాట. సో మనం ఈ డీటెయిల్స్ చూసుకుంటే దీనిపైన మనకి జీటీ లోగో కానీ, సో ఈ ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది కదా, సో దాన్ని జీటీ లోగో అంటారు. జీటీ అంటే మనం మాట్లాడుకున్నట్టు గ్రాండ్ టూరింగ్ లోగో అనమాట ఇది. ఈ కార్లో నాకు మెయిన్గా నచ్చింది మాత్రం ఈ ఫ్రంట్ ఈ హెడ్ లైట్స్ అనమాట. అండ్ ఇక్కడ పైన మనం హుడ్ పైన చూసుకుంటే మనకి ఈ హుడ్ పైన వచ్చేసి ఈ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డక్టైల్ స్పాయిలర్ అండ్ ఏరోడైనమిక్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దీని ఇంటీరియర్ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో అదిరిపోయింది అసలు. అండ్ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ మనకి ఆ ఓడోమీటర్ కానీ, ఆ ఏసీ వెంట్స్ కానీ, సో లెఫ్ట్ వీల్ డ్రైవ్లో ఉంది ఈ కార్లో. అండ్ బేసిక్గా ఇది 4 సీటర్ అయినా కూడా మనం టెక్నికలీ 2 సీటర్ అనుకోవాలి, ఎందుకంటే వెనక కొంచెం మనకి కూప్ డిజైన్ వల్ల హెడ్ రూమ్ అనేది తక్కువ ఉంటుంది. బేసిక్గా అంటే కిడ్స్ కూర్చోవచ్చు అక్కడ, అంతే, అంతకుమించి ఏం పనికిరాదు అది వెనక. అంటే సో కానీ ఈ హాట్ వీల్స్ మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్ గా చేశారు దీన్ని. మనం టెయిల్ లైట్స్ కానీ, ఈ స్పాయిలర్స్ కానీ, ఈ మనకి వైపర్స్ కానీ. సో అండ్ ఈ టైర్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ టైర్స్ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా వచ్చినట్టు మనకి ప్రీమియం వర్షన్లో వచ్చినట్టు రబ్బర్ ఉండదు, బట్ ఇది ప్లాస్టిక్ టైర్స్తో ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే మనము ఈ 82 టొయోటా సూప్రా అనే బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ సైలెన్సర్ కూడా ఇచ్చారు. సో బేసిక్గా మెయిన్ లైన్ సిరీస్ కాబట్టి మనకి బాటంలో అంత డీటెయిలింగ్ ఉండదు ప్రీమియం సిరీస్ ఉన్నట్టు, కానీ ఇక్కడ దీంట్లో మాత్రం ఈ సైలెన్సర్ అనేది ఇచ్చారు. ఈ స్పాయిలర్స్ కానీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది లెజెండరీ సూప్రా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అండ్ మన దగ్గర ఒకసారి మనకి లేటెస్ట్ జిఆర్ సూప్రా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వర్షన్ ఉంది కదా, అది కూడా దొరికిందంటే రెండు కంపేర్ చేసి ఒక వీడియో చేద్దాము. అండ్ ఈ కార్ తీసుకోవాలా అంటే అసలు నేను చెప్పేది కాదు, ఎవరైనా కలెక్టర్ కానీ, హాట్ వీల్స్ పిచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, కార్ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ డెఫినెట్గా ఈ కార్ అనేది దొరికితే మాత్రం వదిలిపెట్టరు. మనకి చాలా బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది ఈ కార్కి అనేది. ఎంఆర్పికి దొరికితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. దొరికితే నాకు ఒకటి పంపించండి, నేను నా దగ్గర ఇంకోటి పెట్టుకుంటాను. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. కార్ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. అండ్ ఇది కార్ గురించి మోస్ట్లీ అన్ని కవర్ చేసినాను. ఇంకా అంతే అనుకుంటా, మోస్ట్లీ అంతే అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇంకో క్రేజియస్ట్ కార్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.